हरिः ॐ ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतानः शृण्वन्नोतिभिस्सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु वाग्देव्यै नमः। हरिः ॐ मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव सत्यं वद धर्मं चर। हरिः ॐ ॐ नमः श्री शंकर भगवत्पाद जगद्गुरुवे नमः। ॐ नमो भगवते रामानुजायै नमः। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदानन्दतीर्थम् अतुलं भजे तापत्रयापहं वादिराजगुरून् वन्दे हयग्रीवपदाश्रयान् वादिराजकेसरिणे नमः। ॐ नमः श्रीवेदव्यासभगवाने नमः। हरिः ॐ। Dear friends, today let us discuss two highly important chantings of our Sanatana Dharma. One is, and basically there are two highly important chantings in Sanatana Dharma. They are Shiva Panchakshari and Narayana అష్టాక్షరి. అంటే శివ పంచాక్షరి అంటే నమః శివాయ, నారాయణ అష్టాక్షరి అంటే ఓం నమో నారాయణాయ. ఈ రెండు చాలా దివ్యమైన మంత్రాలు. ఎంత దివ్యమైనవంటే పురాణంలో వీటికి ఒక చరిత్రనే ఉంది. ఓం నమః శివాయ అనే మంత్రం చేత మార్కండేయుడు ఉద్ధరింపబడినాడు. అండ్ ఓం నమో నారాయణాయ అనే మంత్రం చేత అజామిళుడు వైకుంఠ ప్రాప్తి పొందినాడు. అండ్ నామస్మరణకు ఉన్నంత ప్రాధాన్యత సనాతన ధర్మంలో ఇంకా వేరే ఎక్కడా ఏ మతంలోనూ ఎక్కడా ఉండదు. సో ఈ రెండు దివ్యమైన మంత్రాలు ఓం నమః శివాయ, నమః శివాయ అని. ఎందుకంటే నమః శివాయ అనేది 5 అక్షరాలు. మరి ఓం నమో నారాయణాయ అది 8 అక్షరాలు. అది 8 అక్షరాలు ఉంది కాబట్టి దాన్ని అష్టాక్షరి అని, ఇది 5 అక్షరాలు కలిగి ఉంది కాబట్టి దీన్ని పంచాక్షరి అని అంటాం. ఇవి చాలా దివ్యమైన మంత్రాలు. మంత్రం అంటే మననాత్రాయతే ఇది మంత్ర అని, మనస్సులో నిత్యము మననం చేయబడేటటువంటి పదాన్ని మంత్రము అంటాం. ఈ రెండు మోక్షప్రాప్తిని కలుగు చేస్తాయి అనేది నిర్వివాదాంశం. ఇప్పుడు మనము లెట్ us డిస్కస్ రిగార్డింగ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ పంచాక్షరి మంత్రం. ఈ పంచాక్షరి మంత్రానికి జనరల్గా మనకు తెలిసిన అర్థం ఏమిటి అంటే నమః శివాయ అంటే శివుడికి నేను నమస్కరిస్తున్నాను అని. కానీ
ఇది సంపూర్ణ శివావిష్కరణ చేసేటటువంటి మంత్రమని చాలామందికి తెలీదు. ఈ 5 అక్షరాలు నమ శివాయ. ఈ 5 అక్షరాలు పంచముఖ రుద్ర పరమాత్మునికి సంబంధించినవి. మహాన్యాసం అంటే తెలుసు మనం, రుద్రార్చనలో ముఖ్య భాగము మహాన్యాసం. రుద్రార్చన చేసే సాధకుడికి ఆ అర్హతను కలిగించేది మహాన్యాస ప్రయోగం. ఆ మహాన్యాస ప్రయోగంలో మొట్టమొదటిగా వచ్చేటటువంటిది పంచ రుద్రముఖ ధ్యానం. అంటే రుద్రుడే శివుడు. ఆయనకు 5 ముఖాలు ఉంటాయి. ఆ 5ంటికి సంబంధించిన అక్షరాలు ఈ 5. మహాన్యాసంలో మొట్టమొదటిగా మనం సాధకుడు పంచముఖ రుద్ర ధ్యానం చేస్తాడు. ఆ తర్వాత రుద్ర పంచముఖ ధ్యానం చేస్తాడు. చేసిన తర్వాతనే న్యాసం స్టార్ట్ అవుతుంది. ప్రథమాన్యాసము, ద్వితీయాన్యాసం, అవన్నీ దశాంగ రౌద్రీకరణము, షోడశాంగ రౌద్రీకరణము, హంస గాయత్రి. దే ఆర్ ఆల్ సెవరల్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. అంటే మహాన్యాసం ప్రయోగం చేయడం ద్వారా మాత్రమే రుద్రాభిషేకానికి, రుద్రార్చనకు సాధకుడు అర్హత పొందగలుగుతాడు. నా రుద్రో రుద్రమర్చయేత్ అని చెప్పబడింది. అంటే రుద్రుడు కానివాడు రుద్రుణ్ణి పూజించడానికి అర్హుడు కాడు అని, అర్చించడానికి అర్హుడు కాడు అని. ఇది అద్వైత పరంగానే ఉంటుంది. శివార్చన ఎప్పుడూ అద్వైత పరంగానే ఉంటుంది. ఈ పంచాక్షరికి ఓంకారాన్ని కలిపితే ఓం నమః శివాయ అవుతుంది. యాక్చువల్గా ఈ పంచాక్షరి అనే మంత్రము ఒక షోడశాక్షర స్తోత్ర మంత్రం. ఇది సంపూర్ణ శివాకృతిని వర్ణించేటటువంటి, ఆవిష్కరించేటటువంటి దివ్యమైన అక్షర సముదాయం. ఓం నమః శివాయ అంటే, ఓం అంటే ఓంకారం. ఈ నమః శివాయ అనేది పంచముఖ రుద్ర ధ్యానంలో ఒక భాగం. మహాన్యాసం చేసేటప్పుడు సాధకుడు ముఖ్యంగా ఈ పంచముఖ రుద్ర ధ్యానం చేసిన తర్వాతనే మిగిలినవన్నీ చేస్తాడు. అది దానిలో ఉన్న శ్లోకాలేవి, ఈ పంచాక్షరి మంత్ర రహస్యం ఏమిటి, మంత్ర ప్రాధాన్యత ఏమిటి, పంచాక్షరి మంత్రము ఎందుకు అంత విశిష్టమైనది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివుడు పంచముఖ రుద్రుడు. రుద్రుడే శివుడు. సో ఆయనకు
5 ముఖాలు ఉన్నాయి అని తెలుపబడింది. 4 వైపులా 4 ముఖాలు, ఊర్ధ్వముఖము అని మహాన్యాస ప్రయోగంలో తెలుపబడింది. మహాన్యాస ప్రయోగము 3 రకాలు. ఇంతకుముందు మనం చర్చించుకున్నాం. రావణ ప్రోక్తము, సాతాతప ప్రోక్తము, బోధాయన ప్రోక్తము. బోధాయన ప్రోక్తమే ప్రస్తుతం అమల్లో ఉంది. మనమందరూ ఫాలో అయ్యేది, అనుసరించేది బోధాయన ప్రోక్తమే అన్నావు. ఇంకా ఈ పంచాక్షరి మంత్రానికి వస్తే శివ పంచాక్షరి అంటాం. అంటే శివుడికి సంబంధించింది కాబట్టి శివ పంచాక్షరి అంటాం. 5 అక్షరాలు నామ శివాయ. ఓం, ఓంకారాన్ని దీనితో కలిపితే ఇది ఓం నమ శివాయ అవుతుంది. సో ఈ ఒక్కొక్క అక్షరానికి, ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క రకంగా శివస్వరూపాన్ని తెలియజేసేటువంటి మహత్తరమైన మంత్రం ఇది. ఓం, ఓంకారం. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. మొట్టమొదటి ఓంకారం. నిత్యము యోగుల చేత, యోగులంటే ఋషులు, మహాత్ములు, ధ్యానింపబడేటటువంటి ఓంకార స్వరూపుడు ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వాళ్లకు మోక్షాన్ని ప్రసాదించేటటువంటి వాడు అయిన పరమశివుణ్ణి నేను ప్రార్థిస్తున్నాను అని దీనికి అర్థం. సో ఓంకార స్వరూపుడైనటువంటి పరమశివుడు మోక్షాన్ని కోరుకున్న వాళ్లకు ప్రసాదించేటటువంటి గొప్ప దేవుడు ఆయన. సో మొట్టమొదటిది ఓంకారం. సో ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వాళ్లకు నిత్యము యోగుల చేత ధ్యానింపబడేటటువంటి ఓంకార స్వరూపుడైన పరమశివుడు మోక్షాన్ని కలుగజేస్తాడు. అటువంటి ఓంకార స్వరూపుడికి నేను నమస్కరిస్తున్నాను అనేది ఈ శ్లోకానికి అర్థం. తర్వాత 5 ముఖాలని చెప్పుకున్నాం. ఈ 5 ముఖాల్లో 5 ముఖాలకు సంబంధించి ఒక్కొక్క శ్లోకం. ఓంకారం షడక్షరి. ఇది ఓంకారం అంటే ఆయన నిర్గుణ స్వరూపుడు టోటల్గా. సో మొత్తం శివ స్వరూపం అంతా నిర్గుణ స్వరూపంలో తెలియజేసేది, అక్షర స్వరూపము, నిర్గుణ స్వరూపము తెలియజేసేది ఓంకారం. ఇంకా నమశివాయ, ఆయన పంచముఖ రుద్రుడు అన్న ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క ముఖాన్ని గురించి తెలియజేస్తుంది, ఒక్కొక్క రూపాన్ని గురించి తెలియజేస్తుంది. దానిలో నా మొదటి అక్షరం. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ, నకారాయ నమో నమః. ఇది అంటే దేవదేవేశ్వరుడైనటువంటి పరమేశ్వరుణ్ణి నకార రూపుడైనటువంటి వానికి నేను నమస్కరిస్తున్నాను అని అర్థం. నెక్స్ట్ మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. ఇది పరమేశ్వరుడు అయినటువంటి ఈశ్వరుడి యొక్క మహాతత్వాన్ని గురించి తెలియచేసేటటువంటి మంత్రం. మహాదేవుడు, మహాత్మానం, సర్వ పాపాలను నాశనం చేసేటటువంటి వాడు, సర్వ పాపాలను హరించేటటువంటి వాడు అయిన మకార స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి
నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోక మంత్రం. నెక్స్ట్ సి. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. అంటే రుద్రుడే శివుడు. శాంత స్వరూపుడైనప్పుడు ఆయన శివుడిగా మనకు సాక్షాత్కరిస్తాడు. సో శివం శాంతం, శాంత స్వరూపుడైనటువంటి శివుడు. జగన్నాథం, ఈ జగానికంతా నాథుడైనటువంటి వాడు. లోకాన్ని అంతటినీ అనుగ్రహించేటటువంటి వాడు అయినటువంటి అటువంటి పరమేశ్వరుడికి అండ్ శివమేకం పరం వందే అంటే ఆయన ఒక్కడే పరమాత్ముడు. ఇహము పరము. పరము అంటే అనంతం. అది ఆ అనంతాన్నంతటిని కంట్రోల్ చేయగలిగిన వాడు, అనంతమంతటా వ్యాపించి ఉన్నటువంటి వాడు అయినటువంటి శికార రూపుడైనటువంటి పరమేశ్వరునికి నేను నమస్కరిస్తున్నాను అని. నెక్స్ట్ వాహనం వృషభోయ యస్య వాసుకి కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. అండ్ ఈ శ్లోకంలో మొత్తం శివతత్వాన్ని గురించి తెలుపబడింది. వృషభం వాహనంగా కలిగినటువంటి పరమాత్ముడు, వాసుకిని కంఠంలో ఆభరణంగా ధరించినటువంటి వాడు, వామే శక్తిధరం అంటే ఎడమవైపు శక్తిని, శక్తి అంటే అమ్మవారిని ఎడమవైపు ప్రతిష్ఠించుకున్నటువంటి వాడు అయినటువంటి పరమేశ్వరుడు, వకార స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడికి నేను ప్రణమిల్లుతున్నాను. సో ఇక్కడ అర్ధనారీశ్వర తత్వం కూడా వచ్చేస్తుంది. అర్ధనారీశ్వర తత్వం అంటే ఆయన సగభాగం శక్తి. సో ఇది శివతత్వాన్ని గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ యత్ర కుత్ర స్థితం వందే సర్వవ్యాపినమీశ్వరం ఎల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః అని చెప్పబడింది. అంటే ఇచ్చట అచ్చటే అని కాకుండా అన్ని చోట్ల సర్వవ్యాపి అయినటువంటి ఈశ్వరుడు లింగ రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికి యకార స్వరూపుడికి నేను నమస్కరిస్తున్నాను అని. అండ్ ముఖ్యంగా రుద్రార్చన అంటే అభిషేకము శివపరంగా లింగానికే చేస్తాం మనం. ఆయన ఎందుకు లింగానికి చేస్తామంటే ఆయన నిర్గుణుడు. సో లింగానికి మాత్రమే మనం అభిషేకం చేస్తాం. సో ఈ లింగ రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు ఎచ్చట చూసినా ఉండేటువంటి విశ్వవ్యాపి అయిన పరమేశ్వరుడికి నేను నమస్కరిస్తున్నాను. సో ఈ విధంగా ఆయన నిర్గుణుడు కాబట్టి లింగ రూపంలోనే పూజ చేస్తాం మనం. అభిషేకం ఎప్పుడు మనం శివార్చన చేసేటప్పుడు శివలింగానికే అభిషేకం చేస్తాం. దానికి ఇంకొక ప్రశస్తమైన కారణంగా ఉంది. ఆయన గంగాధరుడు. అండ్ రుద్రుడు నిత్యజ్వలితుడు. ఆయన ఎప్పుడూ జ్వలిస్తూ ఉంటాడు. మహాపాపహరం వందే అంటే పాపాలను ఎట్లా హరిస్తాడు? ఆయన దహిస్తాడు. ఆయన దహించడం మూల ఆయన ఎప్పుడూ జ్వలిస్తూ ఉంటాడు. సో ఆయనను శాంతపరచాలి అంటే ఒక గంగ తప్ప అభిషేకం తప్ప వేరు మార్గం లేదు. ఆయన అందుకే అభిషేక ప్రియుడు అంటారు ఆయన్ని. అందుకే పురాణంలో కూడా అదే చెప్పబడింది.
భోగార్తినో ముముక్షోర్వా ప్రాయశ్చిత్తార్థనోపి వా రుద్రోపనిషదం ముక్త్వా గతిరన్యా న విద్యతే అభిషేక ప్రియ శివ అంటుంది శివపురాణం. అంటే భోగార్తినో ముముక్షోర్వ, భోగార్తిని అంటే మానవుడు భోగలాలసుడు. మనమందరూ ఒకరిని అనాల్సిన పని లేదు. ఎవరైనా సరే, స్వామి నేను బాగుండాలా, నాకు కంఫర్ట్స్ కావాలి. హీ ఆల్వేస్ థింక్స్ ఆఫ్ ఫిజికల్ కంఫర్ట్స్. ఆధ్యాత్మిక సుఖానికంటే భౌతిక సుఖాన్ని కోరుకునేటువంటి వాళ్ళే ఎక్కువ. సో ఆధ్యాత్మికంగా కానీ భౌతికంగా కానీ అర్థించేవాడు, కోరుకునేవాడు వాడు కానీ ముముక్షువు అంటే మోక్షమునందు ఆసక్తి కలిగినవాడు, మోక్షాన్ని కోరుకునేవాడు. ప్రాయశ్చిత్తార్థనోపివా, తెలిసో తెలియకో మనం ఎన్నో తప్పులు చేస్తాం. సో ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఒక్కొక్కసారి మనం వెన్ వీ లుక్ బ్యాక్ వీ విల్ నాట్ బి ఏబుల్ టు కరెక్ట్. తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తాము. అండ్ వీ మే నాట్ బి ఏ పార్ట్ ఆఫ్ దట్ డైరెక్ట్లీ, తెలిసి కూడా చేస్తాము ఒక్కొక్కసారి. అప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అంటే ఏం చేయాలి అంటే, సో ఏది కావాల్సినా కూడా మనము వాటి నుంచి ఈ విముక్తి పొందాలి, ప్రాయశ్చిత్తం చేసి మనశ్శాంతి కావాలి మనకు అంటే రుద్రోపనిషదం ముక్త్వా, అంటే రుద్రం అనే ఉపనిషత్. ఈ ఉపనిషత్ అనే స్టేటస్ వేదంలోని ఉపనిషత్తుల తర్వాత రెండింటికి మాత్రమే ఇచ్చారు. ఒకటి భగవద్గీత, రెండవది రుద్రం. సో రుద్రోపనిషత్ను ఆశ్రయించడం ద్వారా మనకు వీటన్నింటి నుంచి ఈ కోరికలు తీరడము, ముక్తి లభించడము అంటే మోక్షం లభించడము, ప్రాయశ్చిత్తాన్ని మనము తొలగించుకోవడము, ఇటువంటివి లభిస్తాయి అని శివపురాణం చెప్తుంది. అండ్ దేని ద్వారా? రుద్రోపనిషం ముక్త్వా గతిరన్యాన విద్యతే. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. పరమశివుణ్ణి ఆరాధించి అభిషేకం ద్వారా మాత్రమే, రుద్రోపనిషదం ద్వారా ఇవన్నీ మనము పొందగలుగుతాము అని శివపురాణంలో. దానిలోనే అభిషేక ప్రియ శివ అంటే శివుడు అభిషేక ప్రియుడు. ఇవన్నీ మనకు. సో మొత్తము ఈ మహాన్యాసంలో అటువంటి మొదటి అధ్యాయంలో వచ్చే పంచముఖ రుద్ర ధ్యానం అంతా ఒక్క శ్లోకంలో వచ్చేస్తుంది. మనం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రం ద్వారా మనము అపారమైన శక్తిని పొందుతాము. అండ్ నిత్యము ధ్యానించడం మూలాన మోక్షాన్ని కూడా పొందగలుగుతాం. సో ఈ నమశివాయ, ఓం నమశివాయ, అందుకే నమశివాయ అనేది పంచాక్షరి అయినప్పటికీ దాన్ని ఓంతో సంపుటీకరణం చేయడం మూలాన అది షడక్షరి మంత్ర స్తోత్రము అంటారు దీన్ని. సో ఈ షడక్షరి స్తోత్ర మంత్రం మనకు ముక్తిని కలుగజేస్తుంది, మనకు కోరికలను తీరుస్తుంది. ఇహపరమైన కోరికలన్నింటినీ కూడా దీనిని శ్రద్ధగా జపిస్తే, ఈ మంత్రాన్ని నిత్యము ధ్యానంతో శ్రద్ధతో మనం ధ్యానం చేస్తే పరమశివుణ్ణి, పరమాత్ముడైన పరమశివుణ్ణి మనము పొందగలుగుతాము అని ఈ మంత్రానికి అర్థం. సో నమశివాయ అనే పదము ఎంత శక్తివంతమైనది అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. సో క్రమం తప్పకుండా వీలైతే ఎల్లప్పుడూ మనస్సులో అయినా సరే నమశివాయ అనే మంత్రాన్ని మనము నిత్యము జపిస్తూ ఉంటే మనకు ఆధ్యాత్మిక ప్రశాంతత, ముక్తి, జన్మరాహిత్యమైన ముక్తి, దాన్ని మోక్షము అంటాం. మోక్షము
అండ్ మనశ్శాంతి తప్పకుండా లభిస్తుంది. అండ్ పరమేశ్వరుణ్ణి ఈ మంత్రం ద్వారా ఆశ్రయిస్తే ఆయన మన సకల కోరికలను ఆయన నెరవేరుస్తాడు. ఇది మన సనాతన ధర్మంలో చెప్పబడిన ముఖ్యమైన విషయం. సో ఎల్లప్పుడూ ఈ పంచాక్షరిని, ఈ షడక్షరి మంత్ర స్తోత్రమైనటువంటి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని ఆశ్రయించి మనమందరూ ప్రశాంతంగా మన జీవితాన్ని గడిపి తదనంతరం మోక్ష ప్రాప్తికి అర్హులవుదామని ఆశిస్తాం. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.